ఇది నిజంగానే ఒక కంక్లూజన్ ఎప్పుడొస్తుంది? విచారణ జరుగుతుందా? నిజంగా అనుకున్నట్టుగా ఆరోపణలు ఇవన్నీ బయటపెడతారా? కుంభకోణాలు లేకుంటే అవినీతి ఇవన్నీ బయటపడుతుందా? లేకపోతే కాళేశ్వరాన్ని రిపేర్ చేసి, మేడిగడ్డను రిపేర్ చేసి ముందుకు అందిస్తారా? మేడిగడ్డను రిపేర్ చేయడం అనేది ఫస్ట్ చేయాల్సిందమ్మా. అది చేస్తే కనీసం ఏంటంటే ఇప్పటివరకు ఇచ్చిన ఆయకట్టే కాకుండా ఇంకొక 2-3 వేల కోట్లు పెడితే మనకు మళ్ళీ ఒక 1-2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఒక 1100 కోట్లు పెడితే కామారెడ్డి ఏరియాలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇంకొక 400-500 కోట్లు పెడితే శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో ఇంకో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అంటే సీతారామ ప్రాజెక్టులు, తర్వాత ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు ఇంకొక 1600 కోట్లు పెట్టినట్టయితే అక్కడ కూడా ఇంకో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అంటే ఈ పనుల మీద కేంద్రీకరించాలి. పార్లమెంటు ఎన్నికల లబ్ధి పొందడానికి ఒకవేళ కనుక ఈ మాటలు అంటున్నారు, పనుల మీద ఫోకస్ చేయకుండా ఒకరినొకరు విమర్శించుకోవడం మీద ఫోకస్ చేస్తున్నారని మనం అనుకుంటే, కనీసం ఏప్రిల్ మే నెలల్లో ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాకనైనా రేవంత్ రెడ్డి ప్రగతి మీద దృష్టి పెట్టాలి. అగ్రికల్చర్ ప్రోగ్రెస్ మీద, బడ్జెట్కు రాబడి పెంచుకునే విషయంలో. అప్పులు లేకుండా ఏ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. అప్పులు తెచ్చిందని తిట్టడం కాకుండా అప్పులను కట్టడానికి ఇప్పుడైతే మీ చేతిలో ఉంది ప్రభుత్వం. మీ చేతిలో ఉన్నప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ అప్పులు ఎట్లా కట్టాలి అని ఆలోచించాలి. ఇప్పుడు తిడితే ఏమొస్తుంది? కేసీఆర్ను అప్పులు చేసిన తిడితే ఏమన్నా వస్తుందా? ఆయన అప్పు చేసి పెట్టాల్సిన ఫోకస్ దేని మీద ఉండాలి? ఆయన ప్రగతి మీదనే పెట్టాడు. ఆయన పెట్టకపోయింటే 60,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు రాకపోతుండే. బట్ ఆదాయం కూడా బాగా పెంచాడు కదా. అప్పు ఒక్కటే కాదు కదా, 7 లక్షల కోట్ల అప్పు అయినా కూడా ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. కాబట్టి అప్పు తెచ్చాడని ఆయన మీద ఏడ్చేదానికంటే ఈ అప్పులు ఎట్లా తెరపాలి, ఎట్లా ఆదాయం పెంచుకోవాలి, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా పూర్తి చేయాలి, పాడైన మేడిగడ్డ లాంటివి ఎట్లా రిపేర్ చేయాలి అనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటానంటున్నాడు కదా. సంతోషం. ఒక యువకుడు 52 ఏళ్ళ వ్యక్తికి 10 ఏళ్ళ అనుభవం వస్తే 62 ఏళ్ళు ఉన్నా కూడా ఇంకో 30 ఏళ్ళు తెలంగాణ కోసం ఆయన అపోజిషన్లో ఉన్నా కూడా మంచి సలహాలు ఇవ్వగలుగుతాడు. కానీ చేతులారా ఆయనకున్న భవిష్యత్తును ఆయన నాశనం చేసుకుంటే ఎట్లా? ఈ రకంగా మాట్లాడితే తనకు పోయి తను దవ్వుకున్నట్టే కదా. కాబట్టి ప్రజలు ఆయనకి ఇచ్చిన ఈ తీర్పును పాజిటివ్గా తీసుకొని నిందలేయడం మానుకొని ప్రతిపక్షం సహకారంతో ఆ 10 ఏళ్ళు ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టయితే, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చినట్టయితే తెలంగాణ కళ్ళకద్దుకుంటుంది. ఎప్పటికీ సదా చరిత్ర లోపల మిగిలి ఉంటాడు. ఆ రకంగా ఆలోచించాలి రేవంత్ రెడ్డి. ఈ తప్పుడు దోవలో పోవడం అనేది కరెక్ట్ కాదు. ఆయన వెనకాల ఒక థింక్ ట్యాంకును పెట్టుకోవాలి. చెడుగుడు ఆడడానికి కాదు అసెంబ్లీకి పంపింది, ఒకరి మీద ఒకరు పైచేయి సాధించడానికి కాదు. ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల గురించి ఆలోచించడానికి, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఆ పని చేయాలి తప్ప ఎంతసేపు హరీష్ రావు మీద నేను పైచేయి సాధించిందా, నా మీద హరీష్ రావు పైచేయి సాధించిండా, ఇది ఎవరికి ఇష్టం లేదు. చూడడం కూడా మాకు ఇష్టం లేదు. మీరు ఎన్నన్నా అనుకోండి కానీ తెలంగాణ గురించి ఆలోచించండి.